మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయింటది మీ బద్ధకమే మీ ప్రాణాలు తీస్తుంది. దీన్ని ఒక బ్యూటిఫుల్ స్టోరీ రూపంలో చెప్పుకున్నాం. అంతకన్నా ముందు మీరు మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికన్నా ముందుగా నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కేసేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక అడవిలో ఒక అందమైన పక్షి ఉండేది. అది పాటల్ని చాలా అద్భుతంగా పడుతుంది. అయితే ఆ అడవి మార్గంలో ఒకరోజు ఒక రైతు వెళ్తా ఉన్నాడు. తన తలపైన ఒక బాక్స్ పెట్టుకొని ఆ పక్షి రైతుని ఆపి బాక్స్లో ఏమున్నాయని అడిగింది. తను చెప్పాడు, పురుగులు ఉన్నాయి ఇందులో, నేను వీటిని మార్కెట్లో అమ్మి కొన్ని ఈకలు తెచ్చుకోవడానికి వెళ్తున్నా అని చెప్తాడు. అప్పుడు పక్షి అంటది, నాకు ఎలాగో ఆహారం కావాలి, నాకు మీరు కొన్ని పురుగులు ఇవ్వండి, దీనివల్ల ఏంటంటే నేను ఆహారం వెతుకునే పని కూడా తప్పిపోతుంది, సో నేను మీకు కావాల్సిన ఈకలు ఇస్తానని ఒక ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంది అన్నమాట. సరేని రైతు కొన్ని పురుగులు ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఒక ఈక తీసుకొని వెళ్తాడు. అలాగే ఆ మర్నాడు కూడా అలానే జరుగుతుంది. ఇదే విధంగా ఇలా పురుగులు ఇవ్వడం, తను ఈకలు ఇవ్వడం, ఈ మార్పిడి కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత పక్షి ఒంటిపైన రెక్కలు పూర్తిగా అయిపోతాయి. చాలా అందవిహారంగా తయారవుతుంది. ఎక్కడికి ఎగరలేని పరిస్థితి, చివరికి తన ప్రాణాలు కూడా పోతాయి. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పక్షి యొక్క బద్ధకం తన ప్రాణాలని తీసింది. మన బద్ధకం కూడా మనము మన లైఫ్లో సర్వైవ్ కాకుండా చేస్తుంది అన్నమాట. సో లైఫ్ LIFE దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు లైఫ్ని సీరియస్గా తీసుకున్నావు అనుకో, L stands for you will become a leader. ఇఫ్ ఇన్ కేస్ మీరు లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా సిల్లుగా తీసుకున్నారనుకోండి, సరదాగా తీసుకున్నారనుకోండి, I stands for you will become the idiot in the future. అండ్ ఒకవేళ నువ్వు లైఫ్లో నిన్ను అందరూ గుర్తించాలనుకుంటారా, అయితే F stands for ఫేమస్ అవుతావు నువ్వు సీరియస్గా తీసుకుంటే లైఫ్ని. అండ్ ఫైనల్గా ప్రతి ఒక్కరూ నిన్ను ద్వేషించాలి, లేకుంటే నీకు శత్రువులో కావాలనుకుంటున్నావా, అయితే ఈ స్టాండ్స్ ఫర్ ఎనిమీలో అయిపోతారు. సో ఈ చిన్న వీడియోని మీరందరూ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.